హైదరాబాద్ నుంచి సోమశిల దాదాపు 180 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ ని బట్టి దాదాపు 3 నుంచి 4 గంటల డ్రైవ్ పడుతుంది. కాబట్టి ఉదయం 6 గంటలకే బయలుదేరండి. దారిలో మంచి ప్లేస్ చూసుకొని సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే టీ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి. సోమశిల చేరుకున్న తర్వాత మన ఫస్ట్ స్టాప్ సోమశిల ఎకో పార్క్. ఇక్కడ జీప్ సఫారీ ఉంటుంది. 8 మంది వరకు ఒక జీప్ కు 800 చార్జ్ చేస్తారు. నేచర్ ను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత డైరెక్ట్ గా సోమశిలలోని లలిత సోమేశ్వర ఆలయంకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ సోమశిల వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చాక అస్సలు నేచర్ బ్యూటీ మొదలవుతుంది. చుట్టూ ఉన్న కొండలు, మధ్యలో ప్రవహించే కృష్ణా నది నీళ్లు, ఈ మొత్తం వాతావరణంలో కొంతసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి. మేము వెళ్ళినప్పుడు సంగమేశ్వర ఆలయం నీటిలో మునిగిపోయి క్లోజ్ లో ఉంది. ఈ ఆలయం సాధారణంగా సంవత్సరంలో కొన్ని నెలలు, ముఖ్యంగా వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు కనిపిస్తుంది. మీరు వెళ్లే సమయంలో ఆలయం బయటకు కనిపిస్తే తప్పకుండా దర్శించుకోండి. వ్యూ పాయింట్ పక్కనే బోట్ హౌస్ కూడా ఉంది. అక్కడ కయాకింగ్, స్పీడ్ బోట్ లాంటి కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఇక్కడే దొరికే ఫేమస్ ఫిష్ ఫ్రై ట్రై చేయవచ్చు. లేదా ఇంటి నుంచి లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తే కొంచెం వెనక్కి వచ్చి ప్రకృతి మధ్యలో మంచి ప్లేస్ చూసుకొని లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇక సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టండి. ఒకవేళ మీరు అక్కడే స్టే చేయాలనుకుంటే సోమశిల చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ తో వస్తున్న వాళ్ళకు కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాగర్ కర్నూల్ లో ఒకటి, కల్వకుర్తిలో ఒకటి, ఇలా చుట్టుపక్కల చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మీకు ఈ రూట్ లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఛార్జింగ్ స్టేషన్ వివరాలతో కూడిన PDF ను షేర్ చేస్తాను. ఇక ఈ ట్రిప్ కి సంబంధించిన ఫుల్ వ్లాగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా వెళ్లి చూడండి.